in number 7 we are explaining about MEPA. Today I am telling about MEPA. MEPA అంటే ఏంటంటే మేనేజ్మెంట్ ఎకనామిక్స్ ఫైనాన్షియల్ అకౌంటెన్సీ. అయితే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఎకనామిక్స్ థియరీని ఒక బిజినెస్ థియరీని కాంబినేషన్లో ఒక డిసిషన్ని మేక్ చేసేదాన్ని మనం మేనేజ్మెంట్ ఎకనామిక్స్ అంటాం. అసలు ఎకనామిక్స్ థియరీ అంటే ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఒక 10 years బ్యాక్ చూసుకుంటే ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడు చూసుకుంటే లాస్ వచ్చింది. సో దాని మీద ఒక డిసిషన్ తీసుకున్నాం. అంటే ఏ డిసిషన్ తీసుకున్నాం, అది మనం ఈ ఇయర్ ఎలాగైనా సరే మనం ప్రాఫిట్ తెచ్చుకోవాలని ఒక డిసిషన్ తీసుకుంటాం. సో దాన్ని ఎకనామిక్స్ థియరీ కాంబినేషన్లో అదొక డిసిషన్ మేకింగ్ అంటాం. అదే బిజినెస్ అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్గా సూపర్ మార్కెట్ తీసుకున్నాం. సూపర్ మార్కెట్లో మనకి ఏదైనా కావాలంటే ఫస్ట్ మనం వెళ్ళగానే మనకి అట్రాక్టివ్గా ఏం కనిపిస్తాయి అంటే వాడు బిజినెస్ చేస్తాడు. మనం ఏదైనా ఒకటి కొనాలని వెళ్తాం, చాక్లెట్స్ అనుకున్నాం అనుకోండి, అవి కొనాలని వెళ్తే ఫస్ట్ మనం చూడగానే చాక్లెట్స్ అని ఉంటాం కదా, మనల్ని అట్రాక్ట్ చేయడానికి చాలా వస్తువులు పెడతాడు. సో అదేంటంటే వాడు మన థింకింగ్ తోటి క్యాప్చర్ చేసుకొని బిజినెస్ చేస్తున్నాడు. సో దానివల్ల వాడికి ఏంటంటే ప్రాఫిట్ వస్తుంది. సో దాన్ని కూడా ఏంటి ఒక డిసిషన్ తీసుకున్నాడు, ఏంటి ఇవి మనం ఫస్ట్ పెడితే వాడు చూసి అట్రాక్ట్ అయి కొంటాడు. సో ఇది ఒక డిసిషన్. సో ఏంటంటే ఎకనామిక్ థియరీ అండ్ బిజినెస్ థియరీ కాంబినేషన్లో ఒక డిసిషన్ని మేక్ చేసేదాన్ని మేనేజ్మెంట్ ఎకనామిక్స్. ఒక కస్టమర్కి ఒక ప్రోడక్ట్ కావాలి, ఆ ప్రోడక్ట్ మనం ఆ కస్టమర్కి కావాలా వద్దా, ఎంత రేట్లో మనం ఆ ప్రోడక్ట్ని ఆ కస్టమర్కి అవైలబిలిటీ ఇవ్వాలి అనే దాన్ని ఒక రీసెర్చ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షాంపూ బాటిల్ తీసుకున్నాం అనుకోండి, అది కస్టమర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంత ప్రైస్లో అయితే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది, అసలు అది మనం ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకొస్తే కొంటారా కొనరా అనే దాని మీద ఒక రీసెర్చ్ చేసి దాని మీద అది తీసుకొస్తే మార్కెట్లోకి యూస్ అవుతుందా లేదా అనేది రీసెర్చ్ చేసి మార్కెట్లోకి అవైలబుల్గా తీసుకొచ్చేదాన్ని డిమాండ్ అనాలిసిస్ అంటాం. Monica, now I am going to explain about scope. ఫస్ట్ ప్రొడక్షన్, మనం ఒక ప్రోడక్ట్ తీసుకుంటాం, రిడక్షన్ చేస్తుందా, తర్వాత ప్రైస్ ఆఫ్ ఐటమ్ డిటర్మినేట్ చేస్తుందా లేదా, ఇన్వెస్ట్ చేస్తాం, తర్వాత ప్రాఫిట్ ప్లాన్. ఆర్ట్స్ అండ్ సైన్స్ అనేది మనం బ్రాంచ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎకనామిక్స్లో యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ మైక్రో అండ్ మైక్రో. మైక్రో అంటే ఒక సింగిల్ తీసుకునేదాన్ని మైక్రో అంటాము, మొత్తం హోల్ తీసుకునేదాన్ని మ్యాక్రో అంటాము. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళి పెన్స్ తీసుకున్నాం అనుకోండి, పెన్స్లో బ్లూ, బ్లాక్, గ్రీన్ అలా ఉంటాయి కదా, అలాగా మొత్తం హోల్ చెప్పేదాన్ని మ్యాక్రో అంటాము. అదే బ్లూ కానీ లేదా బ్లాక్ కలర్ స్పెసిఫిక్గా చెప్పేదాన్ని ఒకదాన్ని మైక్రో అంటాము. నెక్స్ట్ మల్టీ డిసిప్లినరీ అండ్ డైనమిక్. ఇది వచ్చేసరికి ఒక సిచ్యువేషన్ ఎలా రిఫర్ చేయాలి అంటే దేన్ని రిఫర్ చేయాలి అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రిస్క్రిప్టివ్ అండ్ నార్మల్. ఇది వచ్చేసరికి మనము ఒక స్పెసిఫిక్ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పి దానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఓరియంటెడ్ అంటే